టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడు శివాజీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అప్పట్లో హీరోగా ఎన్నో సినిమాలు చేసిన శివాజీ రీ ఎంట్రీతో సహాయ పాత్రలు చేస్తూ దూసుకు వెళ్తున్నాడు. అంతేకాదు 'బిగ్ బాస్' షోలో మెరిసిన శివాజీ ఇప్పుడు 'దండోరా' అనే డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాతో వస్తున్నాడు. ఈ సినిమాకు మురళీకాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ఓ స్పెషల్ రోల్ శివాజీ చేస్తున్నారు. నవదీప్, నందు, బిందు మాధవి, రవికృష్ణ ప్రత్యేక పాత్రల్లో కనిపిస్తున్నారు. డిసెంబర్ 25వ తేదీన థియేటర్లో ఈ మూవీ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్లో భాగంగా స్పెషల్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ సందర్భంగా నటుడు శివాజీ చేసిన కామెంట్స్ వైరల్గా మారాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ వేసుకునే డ్రెస్సులపై కామెంట్ చేసి వివాదానికి తెరలేపారు. సామాన్లు కనిపించేలా డ్రెస్ వేసుకోవడం అందం కాదంటూ ఫైర్ అయ్యారు. చీరకట్టు, సాంప్రదాయ దుస్తులు మాత్రమే అమ్మాయిలు కనిపించాలని స్పీచ్ ఇచ్చారు. ఆడదానిలో అమ్మను చూసుకుంటామని, అలాంటి వాళ్ళు చీరకట్టులో కనిపిస్తే ప్రకృతికి అందం వస్తుందని వివరించారు. అప్పట్లో సౌందర్య, సావిత్రి లాంటి వారు చీరకట్టులో ఇండస్ట్రీని షేక్ చేసినట్లు గుర్తు చేశారు. ఇప్పటి తరంలో రష్మిక లాంటి హీరోయిన్లు పొట్టి డ్రెస్సులు వేసుకోకుండానే సక్సెస్ అవుతున్నట్లు హితవు పలికారు. ఇకపై పొట్టి బట్టలు కాకుండా సాంప్రదాయ దుస్తుల్లో కల్పించాలని సూచనలు చేశారు శివాజీ. తన మాటలు కొంతమందికి నొప్పిస్తాయి, కానీ వాటిని ఫాలో అవుతే బాగుంటుందని కోరారు.